సరస్వతి సరస్వతి ఏంటి శ్రవణ్? ఇదిగో నా షర్ట్ బటన్ తెగిపోయింది. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో తీసుకో, నేను మళ్ళీ వస్తాను. ఏ సరస్వతి ఆగు. ఏంటి శ్రవణ్? సూది దారం ఇచ్చి వెళ్తున్నావేంటి? గుండె తెగిందన్నావు కదా, కుట్టుకో. నాకెలా వస్తుంది సరస్వతి? నువ్వే కుట్టాలి. తర్వాత కుడతానులే శ్రవణ్, వేరే షర్ట్ వేసుకుని వెళ్ళు. ఆహా, ఈరోజు ఈ షర్టే వేసుకెళ్ళాలి. ఈ గుండి కుట్టు సరస్వతి ప్లీజ్. సరే వినవు కదా. పెద్ద విషయాలు ఎక్కువ. చేతి వెద వేష లేకుండా చేతి ఇవ్వనానా? కథలకు శ్రవణ్, సోది గుచ్చుకుంటుంది. ఏంటి సరస్వతి అలా కూర్చావు? మరి నీ చిలిపల్లేంటి? ఆ మాత్రం చేసే హక్కు కూడా నాకు లేదా? సోదిగుచ్చే హక్కు కూడా మాకుంది. కుట్టడం పూర్తయిపోయింది, తమరింక వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళేది? ఆ డైమండ్ రాజు గారితో డబ్బులు వసూలు చేయాల్సిందే. ఎలాగైనా వసూలు చేయాలి. అయ్యయ్యో, చేతిలో డబ్బులు పోయని అమ్మమ్మో. ఈ రోజు వాడి దగ్గర ఎలాగైనా డబ్బులు వసూలు చేయాలి. అయ్యయ్యో, ఈ రోజు అసలు వదిలిపెట్టేదే లేదు. వామ్మో, నేను ఏడున్నట్టు ఈళ్ళ కట్టారుగా. రే డైమండ్ రాజు గారు, అవునవును, పట్టుకోండి. రే పట్టుకోండి రా. రే రాజు ఆగ్రా. రే పట్టుకోండి రా. ఎక్కడికి రా పట్టుకోండి. రే పట్టుకోండి రా. రే పట్టుకో. రే డైమండ్ రాజు బయటికి రారా. రే డైమండ్ రాజు, మర్యాదగా బయటికి రా. బయటికి రా. డైమండ్ రాజు బయటికి రా. బయటికి. ఒరే డైమండ్ రాజు, నిన్ను వాళ్ళ వదిలేదే లేదు. బయటికి రారా ముందు. డైమండ్ రాజు బయటికి రా. ఈ రోజు నీ సంగతి అటో ఇటో తెలుస్తాం. బయటికి రా. మర్యాదగా బయటికి రా. బయటికి రారా. రా బయటికి. ఏయ్, ఎవరు మీరు? ఎందుకలా అరుస్తున్నారు? ఆ డైమండ్ రాజు గారిని మర్యాదగా బయటికి పిలవండి అమ్మా. గాడు గీడు అని మర్యాద లేకుండా మాట్లాడుతున్నారేంటి? ఆ వెధవకు మర్యాద ఇచ్చేదేంటమ్మా? మా దగ్గర 7 లక్షలు అప్పు చేసి తీర్చకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. ముందు బయటికి పిలవండి అతన్ని. పిలుస్తానాగండి. అన్నయ్య, ఒకసారి ఇల్లరా. వామ్మో, సెల్లేనని వాళ్ళకి పట్టించలేకున్నది. రే బయటికి రా. అన్నయ్య, వస్తున్నా సెల్లే, వస్తున్నా. అన్నయ్య, వాళ్ళ దగ్గర అప్పు చేసావా? నిన్నే అడిగేది, అప్పు తీసుకున్నావా లేదా? తీసుకున్న సెల్లే. విన్నావు కదమ్మా. రేయ్, మర్యాదగా మా డబ్బులు మాకిస్తావా లేదా? ఇంకా ఇన్ని బతిలాడేదేంట్రా? తీసుకురండి రా, కట్టేసి వసూలు చేద్దాం. వదలండి. మీకేంటి? డబ్బే కదా కావాలి, నేను ఇస్తాను. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మాకిప్పుడే కావాలి.
ఇప్పటికిప్పుడు డబ్బులంటే ఎలా వస్తాయి? నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఇస్తాను. రేయ్, నీ చెల్లి పెళ్ళంటగా, ఈలోగా మా డబ్బులు మాకు అందకపోతే నీ చెల్లి పెళ్లి జరగనివ్వం. జాగ్రత్త. పదండ్రా. ఆ, ఎందుకు తికాణా లేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో చిట్టి పెళ్లి చేయడమే ఎక్కువ అనుకుంటే మళ్ళీ ఎవరో చేసిన అప్పుల్ని మీదేసుకుంటున్నావు. ఇల్లుని దక్కించుకోవడానికి మనసు మాత్రమే ఉంటే సరిపోదక్క, స్తోమత కూడా ఉండాలి. ఎవరు ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు. ఇది మా అన్నయ్య చేసిన అప్పు. అందుకు నేనే పర్సనల్గా బాధ్యత తీసుకొని తీరుస్తాను, అంతే. ఎందుకు వచ్చిన కర్మక్క ఇది? అనగా జనాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు? వరుసలు కలుపుకొని సంబంధాలు కుదుర్చుకొని తలకు మించిన భారాన్ని నెత్తిన వేసుకోవడం ఎందుకు? చూడ్సెల్లే, మాట కుదురుగా రాని. నేను అప్పులు చేసిందేమో గానీ బాధ్యత లేకుండా తిరగలే, అంతేగాని మేము అలగవాళ్ళమేం కాదు. దాక్షాయిని, నీ నోటికి ఎంతొస్తే అంత అనేస్తావా? రాజన్నే వాళ్ళకి మన కుటుంబంతో ముందే బంధుత్వం ఉంది. వాళ్ళొచ్చి మన ఇంటి మీదేం పడలేదు. బావగారు ఉండమంటేనే ఉంటున్నారు. నీకు శంకర్కి ఎలా మనసులు ముడిపడి పెళ్లి జరిగిందో అదే విధంగా నాని చిట్టీలు కూడా ప్రేమించుకున్నారు. వాళ్ళకి పెళ్లి చేస్తున్నాం. ప్రతి దానికి ఏదో ఒక పోలిక పెట్టి భలే సమర్థిస్తున్నావక్క నువ్వు. సెల్లే, ఇట్లా మాటలు అనిపించుకున్నాడు నాకు మంచిగా అనిపిస్తలే. నేను చేసిన అప్పేదో నేనే తీర్చుకుంటా సెల్లే. ఆ తర్వాతే సిట్టి పెళ్లి చేద్దాం. రాజు, దాక్షాయణి ఆవేశంలో అన్న మాటల కంటే నీ అభిమానం మాకు, మా తోడు నీకు ఎక్కడ ఉన్నా ఉంటుందన్న ఆలోచన నీ మనసులో ఉంచుకోవాలి. చూసావు రాజు, నువ్వు గతంలో చేసిన తప్పులకి నువ్వు మారాక కూడా నిన్ను నీడలా ఎలా వెంటాడుతున్నాయో. సరే, ముహూర్తాలు నిర్ణయించాక కూడా పెళ్లి వాయిదా వేయమని అనకూడదు. నీకు మేమున్నాం. అక్కేమో వాళ్ళకి మాటిచ్చింది, మీరేమో రాజన్నకి అభయం ఇస్తున్నారు. ఉన్న కష్టాల్ని దూరం చేసుకోకుండా కొత్త కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇక మీ ఇష్టం బావగారు. రాజు, దాక్షాయణి కూడా నీ చెల్లెలే. తన గురించి నీకు తెలుసు కదా. తన మాటలు మనసులో ఏం పెట్టుకోవద్దు. పద. పదన్నయ్యా, పద.
కత్తితో శరీరానికి చేసే గాయం మానిపోతుందేమో కానీ నోటి మాటతో మనసుకయ్యే గాయం చచ్చేదాకా మానదు. రాజుని ఎందుకలా అన్నావు? వదిన నిద్రించేందుకలా మాట్లాడావు? ఉన్నది ఉన్నట్టు చెప్తే మాటలు అన్నట్టా, నిజాలు అడిగితే ఎదురు తిరిగినట్టా బావగారు? అర్థం పర్థం లేకుండా మాట్లాడక సరస్వతి. రాజు చిట్టి మన ఇంట్లోకి వచ్చాక వాళ్ళు కూడా మన మనుషులే. చిట్టి నానిల పెళ్లి కుదిరింది కాబట్టి వాళ్ళ బాధ్యత కూడా మన కుటుంబానిదే. అంటే ఏంటి శ్రవణ్? ఇప్పుడు రాజనే చేసిన అప్పుని మన నెత్తి మీద వేసుకుని అవి తీర్చడానికి కష్టపడతారా మీరు? తప్పే ఉంది దాక్షాయిని. అసలు మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుస్తోందా? అరే, చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా 10 రోజుల్లో పెళ్లి పెట్టుకోవడమే తప్పు. అది సరిపోదన్నట్టు ఇప్పుడు అప్పు తెచ్చడానికి కూడా రెడీ అవుతున్నారా? మా అన్నదమ్ముల్లో ఎవరికైనా ఇదే సమస్య వస్తే కష్టపడమా వదినా? ఇది కూడా అంతే. ఇప్పుడు రాజాన్ని చేసిన అప్పు తీర్చడానికి మళ్ళీ శక్తికి మించిన పనులు చేస్తారా? పెళ్లి గడువు లోపల అప్పు తీర్చమన్నారు కాబట్టి 8 రోజుల్లో 7 లక్షల్ని సంపాదించేస్తారా? అవసరమైతే అదే పని చేస్తాం సరస్వతి. రాజు పరాయివాడేం కాదు. పైగా అన్నయ్యని జైలు నుంచి బయటకు తీసుకొచ్చే విషయంలో వదినకి ఎంత తోడుగా ఉన్నాడో మీకేం తెలియంది కాదు. అది రాజు స్వార్థంతో చేయలేదు, మన అనుకుని చేశాడు. మరి మన జీవితం ఏంటండి? షాప్ పోయిందని కొన్ని రోజులు, బావగారు జైల్లో ఉన్నారని ఇంకొన్ని రోజులు, ఇల్లు పోతుందని పనులు చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు రాజన్నయ్య కోసం ఇలా కష్టాలు పడుతూ పోతే మన కాపురం చేసేదెప్పుడు? సహాయాలు చేయడానికి ఇల్లు మర్చిపోయి పనులు చేస్తూ పోతుంటే సంసారం చేసేదెప్పుడండి? వదినా, ఇదంతా జీవితాంతం ఉంటుందా? తొందరలోనే మంచి రోజులు వస్తాయి వదినా. తొందరపడకుండా కాస్త ఓర్పుతో ఉండండి. ఏదన్నా అంటే ఇదొకటి చెప్తారు. మంచి అనేది మన జీవితంలో ఎండమావైపోయిందే తప్ప అప్పు అనేది ఒకటి వచ్చి మనకి సేద తీర్చడం లేదు. వాదనలు అనవసరం దాక్షాయిని. వెళ్ళి వదినకు సారీ చెప్పండి. ఇది మరీ బాగుందండి. తప్పు చేయకుండా మేమెందుకు సారీ చెప్పాలి? ఏంటన్నయ్య వీళ్ళు? మనశ్శాంతిని మడిచి బీరువా లాకర్లో పెడతారు. చిరాకుని చీర కొంగులు కట్టుకుని తిరుగుతారు రా వీళ్ళు. చిట్టి, 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 ఇదిగో చూడు చిట్టి, ఎంత అందంగా చేశానో. ఇప్పటికైనా క్రాఫ్ట్స్ బ్రహ్మాండంగా చేస్తానని నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే. ఇదిగో చూడు చిట్టి, చూడు చిట్టి. క్రాఫ్ట్ చాలా మంచి చేసినావు నాని బావా. మరి నాని అంటే ఏమనుకున్నావు చిట్టి? కానీ నీ పక్కన నేనే మంచిగా లేను. దిష్టి చుక్క లెక్కున్నా. చిట్టి చిట్టి ఏం చేస్తున్నావు? ఏయ్ చిట్టి, ఇప్పుడు చూడు బావా, ఫోటో ఎంత అందంగా ఉందో. జబర్దస్త్ లెక్క కొడుతున్నావు. చిట్టి సడన్ గా ఏమైంది నీకు? ఎందుకు ఇలా ఫోటో చించేసి ఇలా మాట్లాడుతున్నావు? కెరటం ఆశపడితే ఆకాశం అందుతుందా? అట్లనే నేను కావాలనుకుంటే నువ్వు దక్కుతావా? మన పెళ్లి కాదు బావా. చిట్టి అలాంటి అనుమానాలేం పెట్టుకోకు. మన పెళ్లి ఖచ్చితంగా జరిగే తీరుతుంది. నాకైతే నమ్మకం లేదు నాని బావా. అన్నయ్య వదిలిని కలిసి వారం రోజుల్లో మన పెళ్లి నిర్ణయించారు. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా మొదలు పెట్టారు చిట్టి. ఈ టైంలో ఇలాంటి సందేహాలు నీకెందుకు వస్తున్నాయి చిట్టి? మా రాజన్నకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇంటికొచ్చి గడబిడ చేసిండ్రని నీకు చెప్పినా కదా. వాళ్ళు లగ్గం లోపల పైసలు ఇయ్యకపోతే పెళ్ళాపుతామని చెప్పిపోయినరు. మొన్ననే మస్తు కష్టపడి సీతక్క తాళితో సహా పెట్టి ఇల్లు దక్కించుకున్నాం. అసవంటిది 7 దినాలలో
7 లక్షలు యాడ్ నుంచి తెస్తాను నాని బావా. మనతోటి ఏడైతే చెప్పు. చిట్టి ఎలాగైనా డబ్బులు ఇచ్చేస్తావని పెద్దొద్దుని మాట ఇచ్చింది కదా, దాని గురించి నువ్వేం టెన్షన్ పడకు చిట్టి. అక్క మంచి మనసుతో మాటిచ్చింది గాని ఇన్ని తక్కువ దినాలలో అన్ని పైసలు తెచ్చుడు అంత తేలిక కాదు బావా. మా రాజన్నతో అయితే కాదు. ఆ పైసల కోసం మళ్ళీ 3 బావలు సీతక్క కష్టపడాలి. ఇప్పటికే శంకర్ బావ, శ్రవణ్ బావ ఇంటి కోసం ఎక్కువ కష్టపడినని దాక్షాయన్ అక్క, సరస్వతి అక్క లొల్లి లొల్లి చేస్తున్నారు. మన పెళ్లి కాడికి అప్పులొచ్చి గడిబిడి చేస్తే అక్క బావల ఇజ్జత్ పోతుంది. పచ్చని కుటుంబంలో గొడవలైతాయి. ఈ రెండు నాకిష్టం లేవు. అందుకని నేనంటే నీకు ఇష్టం లేదని ఇట్లా కొట్లాగా చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేయించు నాని బావా. చిట్టి నీకేమైనా పిచ్చా? మనిద్దరం ప్రేమించుకున్నాం చిట్టి. పెద్దవాళ్ళు పెళ్లికి ముహూర్తం కూడా నిర్ణయించారు. ఏవేవో ఊహించుకుని ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేయించుకుంటానంటావేం చిట్టి? అట్లా కాదు నాని బావా. అవ్వని పెళ్లి గురించి అనవసరంగా అప్పులతో అక్క బావ మాటలు వరుడు, అవమానపడు. ఎందుకు చెప్పు? నువ్వు అనుకున్నట్టు ఏం కాదు చిట్టి. నీ పెళ్లి సవ్యంగా జరుగుతుంది, భయపడకు. చిట్టి, టైంకి అప్పు తీరుస్తామా, వాళ్ళకేమైనా సర్ది చెప్పి పంపిస్తామా అనేది పెద్దవాళ్ళం మేం చూసుకుంటాం. మీ అన్నయ్య ఏదో తెలుసో తెలియకో అప్పు చేశాడు. మేముండగా అది నీకు ఎలా శాపంగా మారనిస్తాను చెప్పు? సమస్యలు ఉన్నాయని పెళ్లిని ఎలా ఆపేస్తాను చిట్టి? అది కాదక్క. ఇంకేం మాట్లాడద్దు చిట్టి. మీ పెళ్లికి శుభలేఖలు కూడా ప్రింట్ చేయించి తీసుకొచ్చాం, చూడు. ఇప్పటికైనా ధైర్యం వచ్చిందా చిట్టి? ఏమైంది నాని బావా? ఏం లేదులే అన్నయ్య, ఎంతైనా ఆడపిల్ల కదా, పెళ్లి దగ్గర పడుతుంది కాబట్టి ఏదో తెలియని భయం. ఇగో సిట్టి, సీత సెల్లె రామరాజు బాబు ఉన్నంత వరకు నువ్వు దేనికి ఫికర్ చేసిన పనేలే. సీత, ముందెళ్ళి ఈ శుభలేఖలు దేవుడి దగ్గర పెడితే తర్వాత అందరికీ పంచుదాం. సరేనండి అన్నయ్య, మనమంతా ఒకటే. నాని కుటుంబానికి సంబంధించి మాత్రమే కాదు, చిట్టి కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడానికి కూడా కార్డ్స్ వేయించాం. నీకైన వాళ్ళకిచ్చి పెళ్లికి ఆహ్వానించు. సెల్లె, ఓసారి బావ పక్కన నిలబడు. ఎందుకన్నయ్యా? నువ్వు నిలబడి సెల్లె, చెప్తాను. నిలబడు. మా సీత సెల్లె బావ, నా సెల్లె సిట్టికి లగ్గం. మీరిద్దరూ తప్పకుండా వచ్చి నా సెల్లిని ఆశీర్వదించాలే. గివి తీసుకోర్రి. అదేంటి రాజు, మీ బంధువులకి తెలిసిన వాళ్ళకి ఇవ్వమంటే మాకిస్తున్నావు? నీకెరుకనే కదా బావా, నాకు సిట్టికి మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పు? మాకు మంచి చెప్పేటోళ్ళు గాని, మా గురించి ఆలోచించేటోళ్ళు గాని మీకంటే ఇంకెవరున్నారు? నేను చేసిన గల్లత్ పనికి మమ్మల్ని శిక్షించాల్సింది పోయి మా ఇద్దరిని ఇంట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు నీ తమ్మునితో పెళ్లి చేస్తూ ఏకంగా మీ కాందాన్లోనే స్థానం ఇచ్చిర్రు. మీ కుటుంబం తప్ప కాడి నీకి నాకింకెవరున్నారు బావా? అయ్యో, భలేవాడివే అన్నయ్య. సరేలే, కనీసం ఈ ఒక్క కార్డైనా తీసుకో. మీ కులదైవం దగ్గర, ఇలవెల్పు దగ్గర పెట్టి పెళ్లి బాగా జరగాలని దండం పెట్టుకో. గట్ట చెప్పినా మంచిగున్న సిల్లే. ఇప్పుడే నేను సిట్టి పోయి గా పని చేసి వస్తాం. సిట్టి నడు. స్వామి, అనుకోని కష్టాలు, ఊహించని సమస్యలు మాకు ఎదురవుతున్నా కూడా మీ ఆశీర్వాద బలం వల్ల ఎలాగాలా నెగ్గుకొని బయటపడుతున్నాం.
వెళ్ళిపోతుంది అనుకున్న మా ఇల్లు తిరిగి మాకు దక్కాక మళ్ళీ మాకు మంచి రోజులు రాబోతున్నాయి అన్న నమ్మకం మొదలైంది. కలిసికట్టుగా ఉంటే ఎలాంటి అవంతరాలొచ్చినా ఎదుర్కోగలము అన్న ధైర్యం కూడా వచ్చింది. ఇలాగే ఎప్పటికీ నీ దీవెనలు మా కుటుంబానికి కావాలి స్వామి. నాని చిట్టిల పెళ్లి కూడా నువ్వే అండగా ఉండి ఏ ఆటంకం లేకుండా జరిపించు తండ్రి.